రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా ఆందోళ్ వ్యవసాయ క్లస్టర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ వ్యవసాయం దండగా నుంచి పండగగా మార్చింది ప్రజాప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండగలా తీర్చిదిద్దామని తెలిపారు. గత 18 నెలల్లో సుమారు రాష్ట్రంలో 75 నుంచి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వెచ్చించామని ఈ సందర్భంగా వారు తెలిపారు. తెలంగాణ రైతాంగం అంతా యుద్ధోళ్ళు అనుకుంటున్నావా, ఉద్యోగులు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ రోజు ముఖ్యమంత్రి ఆనాటి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. గోదావరి జలాల మీద ఒకరోజు, కృష్ణా నది జలాల మీద ఒకరోజు చర్చ పెడతాం. గోదావరి జలాలను తరలించుకుపోమన్నది ఎవరు? రాయలసీమను రతనాల సీమ చేస్తానది ఎవరు? ఆల్మోస్ట్ 95% కవర్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా మిగతా 5% కూడా కవర్ అయిపోతుంది. సుమారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 425 కోట్లు రైతు భరోసా, అందులో అంతా కూడా కవర్ అయిపోయింది. 3,75,000 మంది రైతులు, 425 కోట్లు రైతు భరోసా, ఎకరానికి 6. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తెలంగాణ రైతులకు అందించడం జరిగింది. అదే రకంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తము 425 కోట్లు, 3,75,000 పైసలకు రైతు. అదే రకంగా సన్నాలే కానీ గత 18 మాసాలలో సుమారు 75-80 వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది. రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి, రైతే రాజు ఉండాలి, వ్యవసాయం దండగా కాదు పండుగని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ, ఉచిత కరెంటు, సాగునీరే కానీ, ప్రాజెక్టులే కానీ, వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అదే దిశలో మా ప్రయత్నం, మా కృషి ఉంటుంది. ధన్యవాదాలు.